హిందువులు మా హిందువుల మధ్యలో పని నీకు ఎవరో మేము హిందువులమే కానీ యేసుప్రభుని నమ్ముకుని దేవుని పెట్టిన ఆయన సొంతకి వెళ్దాం ఎవరో అంటే నేను రావాలి వీళ్ళందరూ హిందువులు భారతీయులు సభాస్ మరి ఇదేంటిది ఈ గ్రామంలో మంచి రామాలయం నిర్మాణం చేయబోతున్నాం. గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదైతే అక్రమ కట్టడం పెట్టారో ఆ రేపు చట్ట దగ్గరికి వస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన పాస్టర్ గారు వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. పెద్దూరు గ్రామ ప్రజల్ని వీళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి నీరు లేదు, కనీసం ఏదైనా ఒంట్లో పోకపోతే కనీసం ఒక మెడికల్ షాప్ కానీ మనకు అసలు ఎటువంటి ఆధారం లేదు. కానీ అటువంటి ప్లేస్ కి విదేశీ కట్టడం ఎంత గొప్పగా వచ్చిందో చూడండి. ఎవరు సార్? ఎవరు? కిలంపూడి అయ్యగారి కిలంపూడి అంటే కిలంపూడి నుంచి వచ్చి మన ఊళ్ళో సెట్ కట్టారు. అయ్యగారి తప్పేమీ లేదండి. మన పీఠాధిపతులు మన స్వామీజీలు లగ్జరీగా గడుపుతా ఉన్నారు. అది మీరు చేస్తున్న తప్పది. సనాతన ధర్మం తగ్గడానికి కూడా కారణం ఇది. చూడండి సార్, మొత్తం చూడండి ఎలా ఉందో. ఉన్నకి కంపులేదు ఇటువంటి ప్లేస్ లో ఇటువంటి మెటీరియల్ రావడానికి కూడా చాలా ఇబ్బంది. పడిపోతే పోదామన్నమాట. మొత్తం ఈ కొండల మీద 4 గ్రామాలు ఉన్నాయి. 3 గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయి. పేరు సార్ లావరాజ్ అంటే హిందువే కదా, వ్యాపారం అంటారు మాకు చర్చిలో. ఇక్కడ చర్చ మీరు పట్టుకున్నారా లేకపోతే ఈ డబ్బులు ఎలా మీకు అసలు ఇక్కడ కనీసం ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుందామన్నా ఇబ్బంది ఉంది. కిలోమీటర్ నుంచి వచ్చి ఎక్కడ ఇల్లు కట్టాలనుకున్నారు? ఇప్పుడు ఒకటండి, వీళ్ళందరూ కూడా చెట్టునో గట్టునో ఏదో పూజించుకుంటారు, పంచిపోతాలను పూజించుకుంటారు, అంటే ప్రకృతిని పూజిస్తున్నారు. వీళ్ళ వల్ల సమాజానికి ఏమైనా నష్టం ఉందా? వీళ్ళు సమాజాన్ని అయినా మన పట్టణానికి వచ్చి పాడు చేస్తారా? ఓకే. కానీ అటువంటి ప్లేస్లోకి ఇటువంటిది కట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీరు ముందుగా తెలుసో తెలియక మీ బతుకు తెలివి ఎంచుకున్నారు, మాకు ఇబ్బంది లేదు. ఏదో రూపం అది తర్వాత తీసుకుంది. మీరు హిందువులే, క్రిస్టియన్స్ అయితే కాదు. ఓకేనా? ఈ మార్పు మీద ఎంచుకున్నారు. అంతేగాని మీరైతే నాగరాజు లావరాజు క్యాపా గారు ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు చెప్పారు, ఏదో పేరు చెప్తారు. లావరాజు అంటే హిందువే. క్యాపా గారు అంటే చర్చిలోకి వచ్చి బైబిల్ ప్రకారం పెట్టుకున్నారు. అసలు బైబిల్ కూడా మీరు చదివిన వాస్తవం చెప్పుకోరండి. నేను బైబిల్ స్టడీ అమలాపురంలో చేశాను, 6 నెలలు చేశాను. ఓకేనా? వీళ్ళ వల్ల సమాజానికి ఏం నష్టం లేదు. వీళ్ళందరూ హిందువులు. దయచేసి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ మతం మారని చెప్పకండి. ఏ దేవుడు నాకు తెలిసిందే, బైబిల్లో ఏముందో మాకు చెప్పమంటే మళ్ళీ వీళ్ళందరి ముందు మీరు సిగ్గుపడాలి. బోధనతోని, తల్లితోని, అక్కతోని, చెల్లితోని మనం పడుకోవాల్సిన అవసరం మనకు లేదు. జరగకాదండి, మీ బైబిల్లోనే ఉందండి. బైబిల్ చూపిస్తానండి, అవన్నీ పక్కన మాస్టర్ గారు ఎక్కడ ఇటువంటి పెట్టకండి. తెలుసో తెలియకో పట్టుకున్నారో తీసేయండి. రెండోది, వీళ్ళందరూ హిందువులు, భారతీయులు. సభాస్ మరి ఇదేంటిది? అది మన దేశానికి సంబంధం ఉందా? యేసు వల్ల మన దేశానికి దేవుడు అనేది అంత మాకు అవసరం లేదు. మాకు అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. ఏమయ్యా మీకేమైనా అవసరం ఉందా? ఇదే దేవుడు అంటే అంత మీకు అవసరం ఉందా? చర్చ అంటాను. అలా కాదండి, దేవుడు అవసరం లేదు. మా దేవుడు ఉన్నాడు. ఇక్కడ పెట్టవలసిన అవసరం లేదు. మాట కానీ మేము ఎక్కడికి పారిపోము, ఇది మా ఊరే, మేము ఇక్కడే ఉంటాము. ఓకే, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ రావాల్సిన పని ఏంటి అసలు? మేము కాకినాడ నుంచి వచ్చాం. మేము వచ్చేసినట్టు వారండి. మీరు జెండాలు వేస్తాం, మీ పిల్లలు ఏ కావాలంటే చేస్తాం, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం. మీకు వీళ్ళు మతం మార్చింది. దేనికి తిరుగుతున్నాం? దేవుడు మనకు అవసరం కదా, ఏ అవసరం లేదు. మాకు కావాల్సిన అవసరం లేదు. ఒకరితో చెప్పించిన అవసరం, నీకు అవసరం అయితే నీ ఇంట్లో నాకు అవసరం లేదు. నాకు ఏసుకో పని లేదు. అందరికి వచ్చిన భజన చేద్దాం. దేవుడు అందరికీ అవసరం. ప్రతి మేము వస్తాం ఇక్కడికి. మన రాముడి గురించి, మన కృష్ణుడి గురించి గొప్పగా చెప్పుకుంటాం. మన గ్రామంలో పెద్దలు గ్రామ ప్రజలందరూ కూడా ఈ రేపు సెట్లో రండి. శ్రీరామ జయ రామ జయ జయ
అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ వీళ్ళు నివసించడానికి మంచి బాట లేదు, మంచి గుడిసె లేదు, రావడానికి కనీసం రోడ్ సౌకర్యం లేదు. వీళ్ళ మధ్యలో అద్భుతమైనటువంటి చర్చ్ నిర్మించారు. సౌండ్, లైట్లు, ఫ్యాన్లు చాలా బాగుంది. మన పట్టణంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వీళ్ళు ఎంతవరకు ఎవరు పూజిస్తున్నారు? ఇక్కడ ఒక హనుమంతుడి విగ్రహం ఉంది, కనీసం నీడ లేదు, కనీసం హనుమంతుడికి దీపం దూపం పెట్టే నాలుగే లేదు. కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి చర్చ్ మాత్రం వచ్చింది. అంటే విదేశీ మతానికి భారతదేశంలో ఎంత ప్రోత్సాహం ఉంది. మేము ఇక్కడికి రావాలనుకుంటే బైక్ సరైన బండి లేక మేము ఈ ఏరియాకి రాలేకపోతున్నాం. ఆ బతుకులు అలా ఉన్నాయి. అలాగని ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలోనే పోతాం. విదేశీ ఎగురు వెళ్తుంది మేము ఆశపడాలి, మాకు అవసరం లేదు. మీరు వచ్చేస్తే రేపు వెళ్ళదు, ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. తహసీల్దార్ వారి కార్యాలయంకి వెళ్ళి క్రైస్తవుడి గారి గుర్తింపు తీసుకున్నావా? మీరు క్రైస్తవుడి గారి గుర్తింపు తీసుకున్నావా? తీసుకున్నారా? ఎప్పుడు తీసుకున్నాం? ఎప్పుడు చర్చి కట్టనే ఉండాలి. ఇక్కడ కాదు, ఇక్కడ ఎలాగ ఎవరు అడిగింది లేదు. చంద్రబాబు బయట ఇప్పుడు వచ్చాను కదా మరి. నేను ఎప్పటి నుంచి వస్తున్నా? మీరు అంతా బాగుంటుంది. నిర్మించాలంటే నువ్వు వేసారిగా ఉన్నావు. ఇక్కడ అవదా, ఇక్కడ ముందు అవదా, ఇక్కడ ఏదో జరిగింది ముందు అవదు. అలాగే ఎలా పెడతా పెట్టి చూద్దాం. చర్చ ఉండవు, మీకు అంగీకారం మీకు. మీ దేవుడు గొప్పలు కదా. ఊర్లో చర్చ కట్టుకుంటే ఏం చేస్తున్నారు మీరు? పూజించరు, ఎవరు లేడు, ఒక క్రైస్తవుడు లేడు ఇక్కడ. హిందువులు అందరూ, హిందువులు ఏదో పెడతావా చర్చు? మీరు ఎవరు చెప్పుడే నీకు ఈ మారుమూల ప్రాంతం వచ్చి మతం మారుతావా? హిందువులు హిందువులు ఎంత పనికిమాలి అవ్వాలంటే, ఎంత చవట్లంటే, ఎంత చేతకని వాళ్ళంటే మారుమూల గ్రామాలకు వచ్చి కనీసం సైకిల్ కూడా తిరగని ఏరియాలకు వచ్చి ఇదే చేతుల పని. రెండోసారి చూడండి మీరు బతుకులు అలాగే పరిస్థితులు ఏంటి. ఇటువంటి వాళ్ళ మతం మారుతారు. కంగారు పడు కాదు, గొప్పంలో కంగారు పడుతు, నువ్వు కంగారు పడుకో కాదు. ఏమండి ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది రేపు మీ ఆడపిల్లలు ఎత్తికెళ్ళి కూడా వచ్చినాడు వీడు. మీరు మగవాళ్ళందరూ పండ్లు పోతారు. మీరు రేపు అందరూ ఇక్కడ ఉంటాడు వీడు. మీ ఆడవాళ్ళ పక్కన ఉంటాడు, వంటకు వచ్చినాడు వీడు. అవసరమా? మీ రాముడి కంట, మీ కృష్ణుడి కంట గొప్పడా యేసు ప్రభు? 3 మేకులు కొడితే లాక్కోలేక పీక్కోలేక సచ్చాడు. బైబుల్ మొత్తం బూతులే. తల్లి పక్కన, వదిన పక్కన, అక్క పక్కన, చెల్లి పక్కన పడుకోవడమే. ఆగో, మాట్లాడుతాను విను. బైబుల్ చూపిస్తాను, బైబుల్ చూపిస్తాను. ఎవరు చెప్పాడు రమ్మని? ఎవరు చెప్పాడు రమ్మని? ఏం పని నీకు? ఈ మారుమూల ప్రాంతానికి ఏం పని నీకు? ఏం పని నీకు? దేవుడు, దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు. యేసు ప్రభుని చెప్పుకుంటున్నాం. యేసు గురించి మాకు చెప్పొద్దు. చెప్పుకొని చెప్తున్నాను. ఇంటింటికి అదే అలా అడుగు. ముందే కాబట్టి ఎప్పుడు నైట్గా పెట్టాక ఇప్పుడు కూడా తెచ్చుకో. ఊరి మీద తిరుగుతున్నా నీ దేవుడు నీకు కనపడతాడు. అప్పుడు నా దేవుడు సౌండ్ కూడా రాకూడదు. సౌండ్ అప్పుడు సౌండ్ గా పెడతా పీక్పాడు ఇస్తాను. మరి నేను ముందే చెప్తాను. ముందే లోపల పెట్టదు, ఎక్కడ పెట్టదు. సరిగా చూసుకో. ప్రతి ఇంటికి ప్రతి ఇంటి మీద జెండా కట్టుకోండి. మన రాముడే దేవుడు. ఆడవాళ్ళు పక్కన పడుకోవడానికి పెట్టిన వ్యభిచారం పంపింది. మీకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు పడుకుని పెట్టుకుంటే కట్టింది. సెక్స్ అంటే పడుకోవడం ఆడాలి. మీరు అందరూ పనులు పోతారా? మీకు అర్థం కావట్లేదు. మీకు మేము చెప్పింది కిల్లంపూడి నుంచి ఏం పని వచ్చాడో ఈయన లక్ష రూపాయలు పెట్టి కట్టాడు. నీకు పంట పంపలేదు. నీకు తెలుసు ఏది అన్యాయమో, ఏది అబద్ధమో, ఏది ఒకసారి పంపాలి తెలదా? ఎప్పటి నుంచి వస్తున్నానమ్మా నేను? ఎప్పటి నుంచి వస్తున్నాను నేను? ఎప్పటి నుంచి రాగానే ఊరి మీద అంతే రాకపోతే ఇగో తల్లి ఆ సౌండ్ సిస్టమ్ తీసాను ఒక రోజు.
లోకరాజు తీసి సౌండ్ తీసి హనుమంతుడు ఉన్నాడు అక్కడ నువ్వు సౌండ్ పెట్టినా కాదు బయటకు కాదు తీసి ముందు నువ్వు చెయ్యి చూపించి మాట్లాడుకో తీసి ముందు బయటికి అయ్యా తీసి నొక్కనవయ్యా మగవాళ్ళందరూ పనులు పోయిన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మగవాళ్ళు పనులు పోతారయ్యా ఆడవాళ్ళు ఉన్నప్పుడు పన్నెండు పంపుల్లో నీకు చెప్పు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు కట్టాడు మగవాళ్ళు పనిలో పోతారు ఆడవాళ్ళు ఇక్కడ పనులు పెడతారు ఇక్కడ రేపు రాబోయే రోజుల్లో సౌండ్ ఊర్లోకి వస్తుంది పక్క గ్రామానికి కూడా వస్తుంది పిల్లలు చదువు కూడా లేకుండా పోయింది నీ వల్ల నా వల్ల నీ వల్లే ఈ స్కూల్ ఆగిపోయిందంటే నీ సౌండ్ వల్ల స్కూల్ ఆఫీసర్ స్కూల్ పక్క గ్రామం నడుస్తుంది నీ వల్ల స్కూల్ ఆగిపోయింది అడుగు స్కూల్ ఉందా మీ పిల్లలకి స్కూల్ లేదు ఈ ఇక్కడ చిన్న గుడి ఒకటి కడతాం గుడి నిర్మిస్తాం శుభ్రంగా భజన చేసుకోండి మీ పని ఆపేసి ఎవడి దగ్గర వెళ్ళి కూర్చోవలసిన పని లేదు భోజనం ఫ్రీగా పెడతాను అంటాడు వద్దు భోజనం కావాలని మేమే తెస్తాం ఈ నేల మీద రాముడు కృష్ణుడు నడిచారు మీరు మీ పూర్వీకులందరూ కూడా చెట్టుకో గట్టుకో పూజించుకుంటారు కదా మీ ఆరోగ్యం బాగుంది కదా మీ కుటుంబాలు బాగున్నాయి కదా ఈడొచ్చి బాగు చేసిందంటే ఏమీ లేదు చూపించు ఒకసారి అండి ఈడొచ్చి ఆ మైకులు పెట్టుకొని మిమ్మల్ని బాగు చేసింది ఏం లేదు వీలైతే బంగారులో బొట్టు పెట్టినారు బొట్టు తీయించేస్తారు ఫస్ట్ గాజులు తీస్తాడు రెండోది పట్టీలు చేస్తాడు సౌండ్ రాకూడదు అనమాట ఇవి ఉంటే సౌండ్ వచ్చేది మన గ్రామానికి ఏ అన్ని మతస్థులు అవసరం లేదు మన హిందువులమే మనం ఎవరి దగ్గర భయపడిన అవసరం లేదు ఈ దేశం మనదే భారతదేశం అంటే హిందూ దేశం అన్నమాట అర్థమవుతుందా యేసు ప్రభువుకి ఈ దేశానికి ఎటువంటి సంబంధం లేదు రక్తం చిందించాడు అంటారు అయ్యగారు పాస్టర్లు వచ్చి రక్తం మన దేశం కోసం అల్లూరు సీతారామరాజు సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ వీళ్ళు రక్తం చిందించారు వీళ్ళు దేవుళ్ళు అంతే తప్ప యేసు ప్రభువుకి మనకి దేవుడు మళ్ళీ తిరిగి లేచాడు అలా తిరిగి నేను వచ్చాను జెండాలు తెచ్చాను రేపు గుడి కడతాను ఎల్లుండి భోజనం పెడతాను పోతాను అంతే మీ నుంచి నాకేమొద్దు ఆడు దేనికి ఇక్కడ సత్యాదనం వస్తాడు ఏం పని మీద వస్తాడు ఇప్పుడు ఆయన అయ్యగారు అమ్మగారిని పిల్లలు మనం అందరం కలిపి మన పిల్లల కాళ్ళు చేతులు నొక్కించుకుంటారు కొబ్బు నూనెలో మందు కలుపుతారు ద్రాక్ష రసం లిక్విడ్ బాటిల్ కలుపుతారు మొత్తం మంది వాళ్ళ ప్రతి నెలకు ఒకసారి ఆదివారం ఒక్క ఆదివారం వేస్తారు ద్రాక్ష రసం మీకు తెలుసు తెలీదు వీళ్ళంటే చేతులు కాళ్ళు ఉన్న వాళ్ళు ఏదో కష్టపడి పని చేసుకోవాలి చదువుకుంటూ ఉద్యోగం చేసుకోవాలి మీ బాడుకో పని ఏంటండి అందంగా చర్చిలకు వెళ్ళాలో ఈరోజు అనేక జబ్బులతోని అనేక వ్యాధులతో బాధపడుతున్నారు మీరు కాళ్ళు చేతులు కష్టపడి పని చేస్తేనే భోజనం వస్తుంది దేవుడా అని చెప్పి వెళ్ళుకుంటే మనకు భోజనం రాదు అది చూసుకొని కష్టపడి పని చేసుకొని మన కాళ్ళ మీద మనం బతుకుదాము సాయంత్రం పూట మనం రామున్నో కృష్ణున్నో పూజించుకుందాం రాముడు వచ్చి ప్రతి వారం వచ్చి ఇక్కడ కూర్చోండి కూర్చోకపోతే బాగోదని అండు మన ఇంటికి వచ్చి రాముడు మనల్ని అడగడు మనల్ని పిలవడు మనకు అవసరం లేదు ఇటువంటి విదేశీ కల్చర్ మనకు అవసరం లేదు చక్కగా ఉండండి హిందుత్వాన్ని కాపాడుతున్నది మీరు చివరికి పట్టణాలన్నీ తగలడిపోతున్నాయి మీ దాకా వచ్చారు అందువల్ల తల్లి ఈ టైంలో భోజనం చేసుకుంటే మిమ్మల్ని అందరినీ ఎండలో కూర్చుని పెట్టేశాను ఇంటికి వెళ్ళి ఉండండి నెక్స్ట్ ఇక్కడ ఈ పాక ఉంది కదా పెద్దలతో మాట్లాడను ఆ పాక తీసేయండి అక్కడ గుడి కడదాం మంచి హనుమంతుడిని పెడదాం సరేనా లేదు మీకు అమ్మవారిని పెడతారు రాముడు శివుడు ఇలా ఏది కావాలంటే అదే పెడదాం ఎవరి దగ్గరికి వెళ్ళకండి ఒక పూట భోజనం పెట్టి మన బతుకులతో ఆడుకుంటారు ఏ భోజనం మనకు వద్దు కష్టపడి పని చేస్తే మనకు అన్నీ వస్తాయి దేవుడు మనకు అన్నీ ఇస్తాడు అన్న ఆరోగ్యాలు దేవుడు చూసుకుంటాడు ఎవరి దగ్గరికి వెళ్ళకండి పిల్లలకు చాక్లెట్లు అవని మొత్తం మందులు కలిపిస్తాను ఒక్కొక్కరు ఉన్నాం పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు వస్తాను రోడ్లోకి జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలు మీరు కాపాడుకోండి మీ పిల్లల కోసమే కదా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంది వాళ్ళే కదా మీ ఆస్తే వాళ్ళు ఎవడో మతం మార్చిస్తే కొన్ని యుగాలుగా తరతరాలుగా అవుతుంది సంస్కృతి ఏమైపోద్ది ఒకసారి ఆలోచన చేయండి నేను అనేక గ్రామాలు రాష్ట్రం అంతా తిరుగుతున్నాను కానీ ఈ కొండల్లో అన్ని గ్రామాలు బాగున్నాయేమో పచ్చగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి కానీ మీరు ఉండడానికి మంచి కొంపలేదు కానీ ఇక్కడ ఇటువంటి నిర్మాణం చేసి చూడండి పాపం ఆయన అమాయకుడే తెలివైనడు అయితే ఈ పని ఎందుకు చేస్తాడు ఏ ఉద్యోగం చేసుకుని కూలికో నాలుకో పోయి బతుకుతాడు అది తెలివితేటలు లేక ఇలాగ సంస్కృతిని నాశనం చేయడం ఇవన్నీ ఈయన అమాయకుడు ఇంకేం తెలియదు ఈయన వెనకాతలు పెద్ద పెద్ద మిషనరీలు పెద్ద పెద్ద పాస్టర్లలో ఉన్నారు ఒకసారి మీ ఇంట్లో బొట్టు ఉందా ఎవరికైనా బొట్టు తీసుకొచ్చి పెట్టండి వాడు పెట్టుకుంటాడంట కానీ మీ కొంపలు కొత్తాడు మీ బొట్టు తీయడానికి ప్రతిరోజు మీ కొంపలు కొత్తాడు ఎప్పుడు మీ బొట్టు తీసేద్దామా మీ గాజులు ఎప్పుడు తీసేద్దామా అందరూ చదువుతారు ఇందులో ఏంటి ఉంటుందంటే బైబిల్లో తల్లి అబ్రహం అనే ఒకడు ఉంటాడు దావీద్ అని ఒకడు ఉంటాడు
యేసు ప్రభు తర్వాత రెండో పాత్ర ద్వారా అన్నమాట. హిందువులు మా హిందువుల మధ్యలో పని ఏంటి నీకు? ఎవలో వీళ్ళు మేము హిందువులమే కానీ యేసుప్రభు నమ్ముకుని గుడికి దేవుని పెట్టిన వెళ్దాం, ఆయన సొంతకి వెళ్దాం. ఎవలో అది ఆయన సొంతకి ఆదేశం వెళ్దాం. అంటే నేను రావాలి స్వామి. ఆదేశం అంటే నేను మా రావాలి. హిందువుల మధ్యకి వచ్చి ఆదేశం అంటే నేను రావాలి. నేను యేసుప్రభు నమ్ముకున్నాను. బైబిల్ మొత్తం ఇది భూత అన్నమాట. ఇది తల్లితోని అక్కతోని చెల్లితోని వదినతోని పడుకోమని చెప్తుంది బైబిల్. ఆయన సొంత తీసుకెళ్ళు. ఆయన సంగతి చెప్పు. మానేస్తాం. లోపలికి వచ్చిన వాళ్ళకే దేవుడు మాటలు చెప్పుకుంటాం అంతే. మానేస్తాం. వద్దన్నారు కదా మానేస్తాం. వచ్చిన వాళ్ళకే చెప్పుకుంటా, లేకపోతే నేనే చెప్పుకుని పోతాను. అది అంతేగాని బుర్ర చెప్పండి. ఈ పైన సౌండ్ పెట్టినా మీ ఇళ్ళకి వచ్చినా మాకు తెలియజేయండి. దీనికి మేము చట్టపరంగా ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చి చేయిస్తాం. మనం చట్టానికి వ్యతిరేకం కాదు. ఆయన అమ్మాయికి మంచోడు. ఆయన నన్ను అంటున్నారు, నన్ను గలకద్దు. ఆయన అన్న గొప్ప మాట్లాడినయ్యా నిన్ను నేను తిట్టినా కొట్టినా ఏంది? నేనంటే మీరు కోపం పడిపోతున్నారు. నన్ను అంటున్నారు. భోజనం టైం అయింది. మీరు చెప్పి చెప్పుకోండి, తప్పులేదు. ఎవరు దేవుని గురించి కాదు చెప్పుకోండి. మీ ఇళ్ళకి వచ్చి మాత్రం మాకు తెలియజేయండి. అది తీయించుదాం, చట్టపరంగా తీయించుకుందాం, కంప్లైంట్ ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ పాక తీస్తే ఇక్కడ హనుమంతు దగ్గర పెట్టుకుందాం, గుడి కట్టుకుందాం. మీరు ఎవరో దయచేసి చర్చికి వెళ్ళకండి. ఇక్కడ మీరంతా మొగోళ్ళు పనులకు పోతారు. కంపుకి తిరిగి భోజనాలని అదని ఇదని ఈ మన సంస్కృతిని నాశనం చేయడానికి. కిల్లంపూడి గ్రామం నుంచి ఇన్ని లక్షల రూపాయలు పెట్టేది కట్టాడంటే ఎంత డబ్బు అవుతుందో చూసుకోండి. మనం గుడి కట్టుకుని హనుమంతుడిని కట్టుకుందామంటే మనకు దిక్కులేదు. మనకి ఎవరిని అడిగినా మనకు దాతలు మనకు లేరు. ఒక విగ్రహం ఇచ్చిన వాడు లేడు, గుడి కట్టిన నాదులే లేడు మనకి. ఇక్కడ మన తెలిసిన పెద్దల్లో ఎవరినో అడిగానే సరే ఇక్కడ మాత్రం గుడి కడదాం. మీరందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించండి. హిందుత్వాన్ని రాముడిని కృష్ణుడిని శివుడిని పూజించుకోండి, కానీ అటు ఎట్టి పరిస్థితులు వెళ్ళకండి. సౌండ్ పెట్టాడు అనుకోండి, లాగి పెట్టిన కొట్టినా మిమ్మల్ని అడిగే సమాధానం లేదు. ఒకవేళ ఇంటింటికి వచ్చిన అనుకోండి, ఏం పంట నువ్వు ఇంటింటికి వస్తున్నావు? ప్రతి ఆదివారం మేము వస్తాం, ఆడు వస్తాడు. ఇప్పుడు అన్నీ మనం ఇంతమంది ఉన్నామని నేను కొట్టేసి తిట్టే పని మనకు లేదు. ఎందుకు? వాడేదో బతుకు తెరువు కోసం మిమ్మల్ని అందరినీ మతం మారిస్తే రేపు అన్ని రోజు కిందాసు బతుకుతాడు అనమాట. ఆదివారం దశమ భాగాల కోసం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కట్టాడు. ఇక్కడ ఊరందరూ కలిసి మీకు ఉండక మంచి ఇల్లు లేదు కదయ్యా, ఎటువంటిది కట్టుకున్నాడు చూడండి మీకు అర్థమవుతుంది. దేవుడు అన్నాడు మనకు అందరికీ న్యాయం. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, సరే స్కూల్ లేదు, మీకు స్కూల్ లేదు మీ పిల్లలకి. మీరు అడగండి, డబ్బులు ఉన్నాయి అనుకో మంచి స్కూల్ కట్టమనండి, మీ పిల్లలందరూ చదువుకుంటారు. అడ్డాకే ఇబ్బందిగా ఉంది, భయంగా ఉంది రోడ్డు. అటువంటి అంత దూరం పిల్లలు వెళ్ళి చదువుకొని వస్తున్నారు. మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం, మీరు అందరూ కూడా ఇక్కడ చిన్న గుడి కట్టుకుందాం, ఇక్కడే ఉందాం. ఆడెక్కడి నుంచో వచ్చాడు, ఆడికి ఇక్కడ ఉండడం పని లేదు. మీరు అందరూ ఏకమైతే ఆయన తరిమేవచ్చు. ఈ గ్రామం మీది, ఈ ఊరి మీది, ఈ దేశమే మీది. ఈడెవడో బయట అది గుర్తుపెట్టుకోండి.